మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ప్రజా కార్యక్రమానికి స్వాగతం. హైదరాబాద్ నుండి రాజా 35 ఏళ్ల వయస్సు, ఐటీ వృత్తి అడుగుతున్నారు. ప్రస్తుతం ఐటీ రంగంలో వస్తున్న మార్పుల దృష్ట్యా కొత్త సాంకేతికతను నేర్చుకుంటూ ఉన్న ఉద్యోగం నిలబెట్టుకుంటూ కుటుంబానికి తగిన సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. ఇన్ని పనులలో ఏదో తెలియని భయం, ఒత్తిడి ఏర్పడుతున్నాయి. మీరు సహస్రావధానం చేసినప్పుడు అన్ని విషయాలు ఎలా గుర్తుపెట్టుకున్నారు? మనస్సును నిశ్చలంగా ఎలా ఉంచుకోగలిగారు? తెలుపగలరు? మంచి ప్రశ్న. సహస్రావధానం గురించి కూడా బాగా తెలుసుకున్నారు ఆయన. ఒకటి, అసలు ముందు ఈ ఐటీ ఉద్యోగులు సహా ఈ కాలంలో యువతరం అంతా గ్రహించాల్సింది, ఒత్తిడి వల్ల నష్టాలే కదా, లాభాలు కూడా ఉన్నాయి. లాభాలు, నేను సహస్రావధానంలో ఒత్తిడి వల్లే లాభం పొందాను. అందరు అవధానాలు అంతే. ఒత్తిడి ఏం చేస్తుందంటే 4 విషయాలు మనకి నేర్పుతుంది బాగా. 4, 5 కూడా. ఒకటి, క్రమశిక్షణ నేర్పుతుంది. నువ్వు ఏదో యూనివర్సిటీలో చేస్తున్నావు, ఈ వర్క్ ఇప్పుడు పూర్తి అవ్వాలి అనేటువంటి టార్గెట్ లేకపోతే నీ క్రమశిక్షణ ఉంటుందా? ఈ శుక్రవారం సాయంత్రం ఇది ఇవ్వాలంటే నువ్వు ముందు నుంచి వేసుకుంటావు, అంటే నీ క్రమశిక్షణ అలవాటు అయిందే లేదా? ఒకటి, ఏకాగ్రత, దాని మీదే దృష్టి పెట్టి చేయకపోతే ఆ పని పూర్తవుతుందా? అంటే ఏకాగ్రత చేసేటప్పుడు దాని మీదే ఉండాలి, అంతే కదా. రెండోది, నిశ్చలత, పక్కకి చలించకుండా ఉండడం. అయితే కాఫీ తాగొచ్చు, కానీ మధ్యలో రీల్స్ చూద్దాం, బయటికి వెళదాం, ఇలా పెట్టుకుంటే ఆ పని అడవదు. అది కూడా ఆ నిశ్చలత్వాన్ని నేర్పుతుంది. మూడోది, పట్టుదల. ఇంకోటి, ఒకరితో పోటీ వచ్చింది, నాకంటే ముందు వాడు ఇచ్చేస్తాడేమో, నేను ఇవ్వాలి ఏమైనా సరే. ఈ 4 లక్షణాలు అత్యుత్తమమైనవి ఒత్తిడి నేర్పుతుంటే, ఒత్తిడి అన్న 3 అక్షరాల కోసం ఎందుకు భయపడిపోతున్నారు? నిజంగానే వారు అన్నట్టు 1000 పద్యాలు, 1116 పద్యాలు మహాసహస్రావధానం. అందులో ఆశువులు 750 పోను, 116 ఏదో విశిష్ట అతిథుల కోసం అవి తీసే. 250 పోను 750 పద్యాలు అప్పగించవలసి వచ్చినప్పుడు నా మీద ఎంత ఒత్తిడి ఉంటుంది? ఉంది, నిజంగానే ఉంది. అప్పుడు నేను పైగా కాకినాడలో అది వీళ్ళది మన మార్వాడీల లాడ్జీ ఒకటి ఉంది, ఉడిపి వాళ్ళది, ఉడిపి వీనస్. ఏసీ లేదు రూములో, ఏసీ రూమ్లో ఉంచగలిగే స్థాయి కార్యకర్తలకు లేదు. ఏం చేద్దాం పరిస్థితి అది. 96లో ఏసీ లేని రూములో నేను ఒక్కడిని 22 రోజులు ఉన్నాను. ఒక సింగిల్ బెడ్, మామూలు బాత్రూమ్. అప్పుడు నేను ఈ కుటుంబం, అప్పుడు నాకు గరికపాటి కాలేజీ సొంత కాలేజీ, ఇబ్బందుల్లో ఉన్నాం. అది అంటే వ్యక్తిగత బాధ్యతలు కూడా ఉన్నాయి, కుటుంబం కూడా ఉంది, ఉద్యోగం. మీరు చిన్నపిల్లలు, ఎందుకంటే 4 ఏళ్ళు, అంత 92లో పుట్టే 96, 4 ఏళ్ళు పిల్లలకి దూరం అయ్యాం, ఇంట్లో వాళ్ళకి దూరం, అంతే దూరమే. కానీ ఈ 22 రోజులు మనం ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. తర్వాత మన వాళ్ళందరూ మన దగ్గరే ఉంటారు కదా, ఏముంది ఇబ్బంది అందులో? ఈ ప్రోగ్రాం ఇది అప్పుడు కూడా కాలేజీ నాకు 96, నేను జూన్ 5ని ఈ 750 పద్యాలు ఏకధాటిగా అప్పగించా. జూన్ 4ని వెళ్ళగానే నౌకరు జీతం అడుగుతాడు, వాడికి 1000 రూపాయలు ఇవ్వాలి నేను. ఈ ఒత్తిడి ఉంది. దాన్ని ఎలా చేయాలంటే ఆ ఒత్తిడిని వాయిదా వేయాలి. ఇప్పుడు ఆలోచనని వాయిదా వేసి పని చేయాలి. 4 లక్షణాలు నేర్పుతుంది కదా, ఈ 4 లక్షణాలతో పాటు సృజనాత్మకత నేర్పుతుంది నీకు. ఎలాగంటే ఇది వదిలిపెట్టు. నేను మొదటి శతావధానం 94లో చేశాను, రామబ్రహ్మం గారు అధ్యక్షుడు. అక్కడ ధారణ చేయాల్సి వస్తే ముందే తిరుపతి వెంకటకోలు ఎలా చేసి కొంత తెలిసినంతలో సమాచారం సేకరించాను. ధారణకి ఆయన ఏం చెప్పారంటే, నాకు ఆ ధారణ మొత్తం 75 పద్యాలు ధారణ చేస్తారు చివరిలోనూ. ఆయన ఇప్పుడు ఎవరు అంత చేయడం లేదు, పర్వాలేదు 3-4 పద్యాలు చెప్పేస్తూ సరిపోతుంది అన్నారు. అలా కాదండి, నేను 75 అప్పగించు. అయ్యో అంతకంటే ఏమిటి, కోడలు కొడుకును కంటానంటే మామగా అత్తగారు వద్దంటుందా అన్నాడు. ఇంకేదన్నా అంటే వద్దంటుందేమో కానీ కొడుకులు కంటానంటే వద్దైనా అత్తగారు ఉండదు. అందుకని కోడలు కొడుకును కంటానంటే అత్తగారు వద్దంటుందా అని రామబ్రహ్మం గారు అలాగే చమత్కారంగా మాట్లాడదు. అప్పుడు నేను సృజన ఎలా పెరుగుతుందో చూస్తాను. ధారణ చేయాలి, ఇంతకుముందు ఎవరు చేశారు, ఎలా చేశారంటే ఏ రికార్డు లేదు. తిరుపతి వెంకటకోలు ఎప్పుడు చేసి ఉండొచ్చు, అది ఎక్కడ ఎలా చేశారో రాసిలేదు విధానం. ఇప్పుడు చేస్తున్న వాళ్ళు కూడా అడిగితే దైవానుగ్రహం అనే వాళ్ళే ఎక్కువ, నమశివాయ చెప్పరు విధానం. పద్ధతి ఉంటుంది, దానికి ఏదో ఉంటుంది. అసలు ఎగొట్టేసిన వాళ్ళు ఉన్నారు ఎక్కువ చేయకుండా, అందుకే చెప్పరు. ఏమైనా ఉంటే దైవానుగ్రహం అంటారు. అది నాకే కానీ నీకు రాదంటే ఎలా బాగుపడతాడు మనిషి? నేను అప్పుడే ఆ పట్టుదలలోంచి, ఆ నిశ్చలతలోంచి ఐ డెరైవ్డ్ మై ఓన్ మెథడ్. ఏం చేస్తాం, ఒక్కొక్క పద్యం ఇచ్చిందానికి ఒక కోడ్ మాట ఒకటి వెతుకుతాం, సంకేత పదం. దాన్ని అంతటిని కంద పద్యాల్లో పెడదాం. ఒక కంద పద్యంలో మొదటి పాదంలో 3 పదాలు ఉంటాయి, 3 గణాలు ఉంటాయి. 3 గణాల్లో 3 పదాలు. ఆ పదం గుర్తు చేసుకోవాలి.
ఆ పదాన్ని బట్టి ఇచ్చిన సమస్య గుర్తు చేసుకోవాలి. దానికి నేను చెప్పిన మొదటి పదం గుర్తు చేసుకోవాలి. తర్వాత రెండో పదంలోకి వెళ్ళాలి, తర్వాత మూడో గణంలోకి వెళ్ళాలి. ఇలా కంద పద్యంలో మొత్తం 8, 16 గణాలు ఉంటాయి. 10 శతావధానంలో అప్పగించవలసింది 75 పద్యాలు. ఈ పద్యాలు అదనం దానికి. ఈ పద్యాలు అదనం, ఇవి గుర్తు కోటి పద్యాలు. ఇవి 6 పద్యాలు సెట్ చేసుకున్నాను. 6, 12, 72, ఇంకో 3 కలుపుకో చివరి పాదంలో. ఇలా పెట్టుకుని నేను ఈ కంద పద్యాల్లో పెట్టుకునే విధానాన్ని అలవాటు చేసుకుని గౌరికి ఉప్పుకు ఒక అప్పు రంబనకు అనే సమస్య ఇచ్చాడు. ఉప్పు అంటే అది ఆ పద్యం గుర్తు, ఆ పద్యం గుర్తు రాదు. గుర్తు చేసుకుంటేనే వస్తుంది, ఉప్పు అనగానే రాదు. అది అలాగా మాంసాహారము అని కంఠమందు నిలిపెన్ మాంజుండు విప్రుండగు అంటే మాంసం. నాకు చిన్నప్పుడు శతక పద్యాలు అలా కంటేస్తాను. అలాగే చేయించాం కదా. అలాగే అలా చేసుకుని అదే ఈ 6 కంద పద్యాల్లో 75 పద్యాల కోడ్ లాంగ్వేజ్, కోడ్ మాటలు ఇమిడించడం, వాటిని మళ్ళీ గుర్తు చేసుకునే విధానాన్ని నేను వేరే ఇంకో శతావధానం ఇంటి దగ్గర చేశా. మొదలు కాకముందే ఇంట్లో కూర్చొని నాకు నేనే దత్తపదులు ఇచ్చుకుని, నాకు నేనే సమస్యలు పెట్టుకుని, నాకు నేనే వర్ణనలు పెట్టుకుని, బంధువుల్లో మిత్రుల్లో ఇమ్మని చెప్పి వాళ్ళకి అన్ని పూర్తి చేసి అప్పగించి ఈ ప్రాక్టీస్ ఒక 4-5 రోజులు చేశాను. ఈ మొత్తం ఈ పద్యాల్లో పెట్టుకోవచ్చు అనే ధారణ నేను చేశాక, శతావధానం పూర్తయ్యాక ధారణ చేయడం మొదలు పెడుతుంటే, ఏమిటి ధారణకు సిద్ధమేనా, చెయ్యకపోయినా పర్వాలేదు అన్నారు రావు బ్రహ్మం గారు నా మీద ప్రేమతో. లేదు మాస్టర్ నేను చేస్తాను, సంతోషం అని ప్రకటించే. ఏమిటండి ఆకాశవాణి సరస వినోదం రికార్డులా ఉంది ఇది. 15 నిమిషాల్లో 25 పద్యాలు ఇలా వెళ్ళిపోయింది అని చెప్పి అయిపోయాక ఆయన ఇంటికి భోజనానికి పిలిచి మీరు ఎలా చేశారో చెప్పండి అన్న. చెప్తే నేను 6 కంద పద్యాలు అందులో కోడ్ లాంగ్వేజ్ కింద పదాలు పెట్టుకోవడం చెప్తే నా జీవితంలో నేను ఎక్కడా వినలేదు ఈ విధానం. ఆయన అప్పటికి 200 అవధానాలు చేశారు ఆయన. ఇది అంటే ఏమిటి పద్ధతి, ఇది పట్టుదల మనలో పెంచిందా లేదా? అంచేత మనస్సును ఎప్పుడు రకరకాల పనుల్లో ఉన్నప్పుడు ఆయన గారు ఆఫీసులో ఉన్నారు, ఒత్తిడి వాయిదా ఆ కుటుంబపరమైన విషయం వస్తే సాయంత్రం పెడతాం కదా, ఎక్కడ పోతారు పెళ్ళం పిల్లలో అని వాయిదా వేయి. యతో నిశ్చరతి మనశ్చంచలం అస్థిరం తతస్తతో నియమ్యేతదాత్మన్యేవ వశం నయేత్. భగవద్గీత 6వ అధ్యాయంలో 26వ శ్లోకం ఇది. ఆ ధ్యాన యోగంలో ఉంటుంది. ఎక్కడెక్కడికి మనసు పక్కడి అక్కడక్కడికి వెళ్ళి దాన్ని వెనక్కి లాక్కురా, దాన్ని ఆత్మనిష్టలో పెట్టు, అంటే ఉండవలసిన విషయం మీద పెట్టు, అప్పుడు ఏకాగ్రత సాధ్యం అవుతుంది. ఇంటికి వెళ్ళామనుకో మళ్ళీ ఇది బెట్టకి. ఇక్కడ ఇంటి దగ్గర ఏదైనా పని చెప్పగానే బజార్కి వెళ్ళాలంటే కూరగాయలు కావాలంటే నాకు ఇంట్లో పనులు చెప్పొద్దని చెప్పానా, అలా కుదరదు. భార్యతో కలిసి హాయిగా వెళ్ళి వంకాయలు టెంకాయలు కొనొచ్చేస్తే ఆవిడ సంతోషిస్తుంది. ఆవిడ సంతోషించడం వల్ల మంచి కాఫీ ఇస్తుంది, కాఫీతో పాటు కబుర్లు చెప్పుకుంటాం. అప్పుడు ఆఫీస్ పని సులభంగా అవుతుంది. ఇక్కడ బాగుంటే అది బాగుంటుంది. ఇప్పుడు సంత ఎగ్గొట్టిన కానీ ఆఫీస్ పని ఇంట్లో ఏం చేయలేడు, ఎగ్గొట్టడం కానీ. అంటే అక్కడ టైం అక్కడ కేటాయి, ఇక్కడ టైం ఏది కేటాయించేటప్పుడు దాన్ని తప్ప ఇంకేది ఆలోచించద్దు. దీంట్లో మనస్సుకి శిక్షణ ఇచ్చి మనం వెనక్కి లాక్కురావడమే, దానికి బుద్ధి లేదు, మనకి సిగ్గు లేదు, అంతే. ఎన్నిసార్లు ఏం లాక్కురావడమే. అదే కృష్ణుడు కూడా చెప్పాడు. ఎందుకంటే మనం ఏం చెప్తాం, ఎక్కడెక్కడ పెడుతుందో దాని వెనకాల నువ్వు వెళ్ళి లాక్కురావయ్యా అన్నాడు. ఏతో నిశ్చరిత తతస్తతో నియమ్య. అలా ఏ పని చేసేటప్పుడు ఆ పని గురించి ఆలోచించి వేరే ఆలోచన రాగానే పట్టించుకోవద్దు, ఘర్షణ పడద్దు. ఎప్పుడు కూడా పట్టించుకోకూడదు ఆలోచన. కొంచెం సుదీర్ఘంగా చెప్పవలసి వచ్చింది కీలకంగా, దాన్ని పట్టించుకోవద్దు. ఇప్పుడు మనసుతో ఘర్షణ పడతారు, చాలా పొరపాటు. ఘర్షణ పడద్దు, లీవ్ ఇట్, నెగ్లిజెట్ అంత వదిలేసేదాన్ని. దాన్ని నెగ్లిజెన్స్ వదిలేసి దాన్ని పట్టించుకోక, ఆలోచన పట్టించుకోకుండా నీ దారిని వెళ్ళిపో, అంతే. ఇది వస్తుంది ఏమిటి, అది ఎలా అయితే ఎలా అవుతుంది ఏమిటో, నాకు ఈ మధ్య ఇలాగే వస్తున్నాయి అనగానే తాగుడు అలవాటు అయిపోతుంది. రకరకాల దుర్వ్యసనాలు వస్తాయి. అంచేత మనస్సుకి ఎప్పుడు పెద్ద మందు ఏమిటంటే పట్టించుకోకుండా ఉండడం, అంతే. ఇప్పుడు రాజా గారికి వచ్చిన సమస్య ప్రభుత్వ ఉద్యోగిగా నాకు కూడా ఉంది. అందుకని ఎప్పుడు కూడా కార్యాలయానికి కేటాయించే సమయం ఎంత, ఇంట్లో మళ్ళీ మనం వ్యక్తిగతంగా భార్యాలయానికి కేటాయించే సమయం ఎంత, మనం స్పష్టంగా దానిని నిర్వచించుకొని 5 తర్వాత నేను ఆఫీస్ పని చేయను, అలాగే పొద్దున 9 తర్వాత ఇంటి గురించి కంగారు పడను అని మనకు మనం బేరీజ్ వేసుకోగలగాలి. అలాగే ఏదో ఒక శని ఆదివారాలు సెలవు ఉండడమో, లేకపోతే ఐటీ అంటున్నారు కాబట్టి ఐటీలో తప్పనిసరిగా శని ఆదివారాలు సెలవు ఉంటుంది. అందుకని ఆ సమయంలో మిగిలినవి ఏమైనా ఇంకా వ్యక్తిగతంగా మనం చక్కబెట్టుకోవాల్సిన పనులే ఉంటే చూసుకోవటం, దీనికి తగిన ప్రణాళిక వేసుకోగలిగితే, నాన్నగారు ముఖ్యంగా చెప్పినట్టుగా ఈ పని చేసేటప్పుడు దాని గురించి కానీ, ఆ పని చేసేటప్పుడు దీని గురించి కానీ ఆలోచించకపోతే ఒత్తిడి ఉండే అవకాశం లేదు. పనిని ఎప్పుడూ వాయిదా వేయకూడదు, ఒత్తిడినే వాయిదా వేయాలి అనేది నాన్నగారి సూత్రం. దానిని మనం ఆచరించే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.